హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. సో ఫస్ట్గా మనం 4 to 5 ఎగ్స్ తీసుకోవాలండి. ఇలా ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పెప్పర్న సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తాలింపుకి ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నీ కూడా తీసుకోవాలి, స్వీట్ కార్న్ అన్నీ. నెక్స్ట్ ఒక కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత ఇలా మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్ వేయాలండి. వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. కొంచెం వేడిగా అయిన తర్వాత వేస్తే అంటుకోకుండా ఉంటుంది, అడుగు పట్టుకోకుండా ఉంటుంది. సో వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత చూడండి కొంచెం వేగాక ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు తాలింపు కోసం కళాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి యాడ్ చేయండి, ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అన్నీ కూడా మనం స్వీట్ కార్న్, క్యాప్సికమ్ అన్నీ తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి టమాటో కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇలా ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ని, ఆ ఎగ్ని కూడా యాడ్ చేసుకొని పైన కొంచెం ఇలా మేతి యాడ్ చేసి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, చూడండి చాలా బాగుంటుందండి, ఎమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.